sinner, wake up the saint. Let every nation shout of your fame. Jesus is coming soon. Like a bride waiting for her groom, we'll be a church ready for you. Every heart longing for our King, we sing, even so come, Lord Jesus, come. Even so come, Lord Jesus, come. There will be justice, all will be new. Your name forever, faithful and true. Jesus is coming soon. Like a bride waiting for her groom, we'll be a church ready for you. Every heart longing for our King, we sing, even so come, Lord Jesus, come. Even so come, Lord Jesus, come. So we wait for you. God, we wait, you're coming soon. So we wait for you. God, we wait, you're coming soon. Like the bride waiting for you, we'll be a church ready for you. Every heart longing for our King, we sing. Like the bride waiting for her groom, we'll be a church ready for you. Every heart longing for our King, we sing. Even so come, Lord Jesus, come. 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 అయితే ఈ అబ్బాయి 5 సంవత్సరాలు 6 సంవత్సరాల నుండి బాగా తాగుతుంటే నేనేం చేసిన ఓ రోజు మొన్న పోయిన వారం పట్టుకొస్తే వీడికి వచ్చిండు మంచిగా ప్రార్థన నిన్నాడు పోయిండు. పోయిన వారం మొత్తం ఏం మందు కాడికే పోతలేడు, దోస్తులు గుంజుకపోతే పోతలేడు, మందు తాగలేడు. ఇతను 6 సంవత్సరాలు తాగే అలవాటు, కానీ లాస్ట్ సండే తెచ్చాడు, ప్రేయర్ చేయించుకున్నాడు, ఆయిల్ తీసుకెళ్ళాడు. పొద్దున సాయంత్రం ఆయిల్ నోట్లో వేసుకున్నాడట. తాగుడు మీద విరక్తి వచ్చేసింది. ఏసై గట్టిగా పట్టుకున్నాడు. ఇంతవరకు ఇక తాగట్లేదు. వీళ్ళ మదర్కి 6 ఇయర్స్ మ్యారేజ్ 6 ఇయర్స్ అవుతుంది. ఇంతవరకు పిల్లలు లేరు. అయితే మొన్న జనవరి 4th ఇదైంది. అయితే మేము లైఫ్ ప్రోగ్రాంలో ఏకీభవించినప్పుడు తనకు కన్ఫర్మ్ అయింది. మాకు 5th మంత్ వరకు తెలియలేదు. ఇంకోటి తనకి బ్లీడింగ్ ప్రాబ్లం ఉంటుండే. తల్లి కూడా 4 సంవత్సరాల తర్వాత పుట్టింది. 6 ఇయర్స్ తర్వాత ఇక్కడికి వచ్చి ఆయిల్ అనెంటింగ్ చేయడం అయింది. ఇంకోటి లైఫ్ ప్రోగ్రాంలో కూడా ఏకీభవించారు. దేవుడు అద్భుతం చేశాడు. నాకు ఎయిడ్స్ ఉండే, టీబీ ఉండే, దాని నుంచి నేను స్వస్థత పొందిన. ఇంతకుముందు కూడా నేను మస్తు తాగుతుంటే తాగుడు బంద్ చేశాను. తాగేవాడివి
ఎంతకాలం తాగావు? 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు. టీబీ అన్న ఎయిడ్స్ నుంచి దేవుడు స్వస్థపరిచాడా? స్వస్థపరిచి ఇక్కడికి తీసుకొచ్చావా నువ్వు? ఇక్కడికి అమ్మ మా ఇంటి పక్క ఉండి నువ్వు ఎక్కడికి తీసుకుపోకు, దేవుని దగ్గరికి తీసుకురా అని ఇక్కడికి తీసుకొచ్చింది. ప్రార్థన చేసాక స్వస్థత జరిగింది. అక్కడ ఉపవాస ప్రార్థన కూడా వచ్చినమ్మా. బెల్లంపల్లికి కూడా 50 రోజులు అప్పుడు వచ్చాను. వచ్చాను. ఏ వ్యాధి లేదు, ఏ వ్యాధి లేదు. గట్టిగా చప్పట్లు కొడదాం. చూడండి, ఎయిడ్స్ టీబీ నుంచి ఈ బిడ్డ చనిపోయే కండిషన్ ఇక్కడ తేబడ్డాడు. దేవుడు అద్భుతంగా స్వస్థపరిచి ఈరోజు సజీవ సాక్షిగా ఉంచాడు. Paul advised to Timothy, Holy Spirit advised to you and me. నీకు నాకు పరిశుద్ధాత్మ దేవుడు కొన్ని సలహాలు ఇవ్వబోతుండగా ప్రార్థనాపూర్వకంగా మనం విందాం. ఈ యొక్క అపోస్తులైన పౌలు చాలా జ్ఞానవంతుడు, విద్వాంసుడు, ధర్మశాస్త్రమునంతా కూడా ఎంతగానో ధ్యానించినవాడు. ఈయన ఒక పరిసయ్యుడిగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. ఆ పరిసయ్యుడిగా ధర్మశాస్త్రానికి పూర్తిగా అడిక్ట్ అయిపోయిన ఈ యొక్క పౌలు సౌలుగా ఉన్నప్పుడు, అపోస్తులు క్రీస్తు రాజ్యాన్ని కడుతూ ముందుకు సాగిపోతున్నప్పుడు క్రైస్తవులపై విరుచుకుపడి క్రైస్తవులని సర్వనాశనం చేసిన ఒక నరహంతకుడే ఈ యొక్క సౌలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎక్కడ క్రైస్తవత్వం కనబడ్డా క్రైస్తవత్వాన్ని సంపూర్ణంగా హతమార్చాలి అని కంకణం కట్టుకొని క్రైస్తవులని నేలమట్టం చేస్తూ ఆ యొక్క క్రోధముతో ముందుకు సాగిపోయిన వ్యక్తే ఈ యొక్క సౌలు. కానీ ప్రేమ కలిగిన దేవుడు దమస్కు మార్గంలో సౌలును పౌలుగా మార్చినాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. సౌలును పౌలుగా మార్చినాడు. ఈ సందర్భంగా పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చిన ఆలోచన ఏంటిదంటే, సంవత్సరాల తరబడి మూర్ఖతతోని నరహంతకుడుగా బ్రతికిన సౌలును ఒక్క క్షణంలో పౌలుగా మార్చిన దేవుడు, దేవునికి అసాధ్యమైనదంటూ ఏది కూడా లేదు. కానీ నీ జీవితంలో భయంకరమైన పోరాటాలతో ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్నా, ఈ మందిర ప్రాంగణంలో నువ్వు కూర్చున్న సంవత్సరాల తరబడి ఎవరి ద్వారా జరగని కార్యాన్ని ఒక్క క్షణంలో చేయగలిగిన దేవుడే సౌలును పౌలుగా మార్చిన దేవుడు. గట్టిగా చప్పట్లు కొడదాం. నీ జీవితంలో కూడా బలమైన కార్యాలు చేయటానికి ఆయన శక్తి కలిగిన దేవుడు. అయితే ఈ యొక్క పౌలు యొక్క ప్రియమైన శిష్యుడే తిమోతి. నీ జీవితంలో కూడా ఏ విధంగా తిమోతి పౌలుకి టైఅప్ అయిపోయినాడో, ఒక ఆత్మీయ తండ్రిగా ఏ విధంగా సెలెక్ట్ చేసుకొని ఆత్మీయ తండ్రితోని సహవాసం కలిగి ముందుకు సాగిపోయినాడో, మీ వ్యక్తిగత జీవితంలో కూడా యు మస్ట్ కమ్ అండర్ వన్ మ్యాంటల్. ఒక దుప్పటి క్రిందకి మీరు రావాలి. హల్లెలూయా. ఒక దుప్పటి క్రిందకి రావాలి. ఎలీషా మీద దుప్పటి విసరగానే దుప్పటి క్రింద వచ్చినాడు. హీ కేమ్ ఇంటూ వన్ కవరింగ్. ఒక దుప్పటి క్రిందకి వచ్చేసినాడు. నాటి నుండి ఆ యొక్క ఎలీషా ద్వారా 7 కార్యాలు అద్భుతాలు జరిగితే ఎలీషా ద్వారా 14 అద్భుతాలు ప్రభు చేసినాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. కాబట్టి మీరు ఆ యొక్క విజిటింగ్ వీసా లాగా అన్ని చర్చిలు తిరుగుకుంటూ అన్ని ప్రసంగాలు వింటూ ముందుకు సాగటం కాదు, కానీ ఈ అంత్య దినాలలో మీ గురించి ప్రార్థన చేసే ఒక ఆత్మీయ తండ్రిని మీరు సెలెక్ట్ చేసుకోవాలా. ఆమేన్. కాబట్టి ఈ తిమోతికి అపోస్తులుడైన పౌలు ఒక ఆత్మీయ తండ్రిగా ఉన్నాడు. అయితే అపోస్తులుడైన పౌలు తిమోతికి ఒక అడ్వైజ్ ఇస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు కూడా మనకి ఒక అడ్వైజ్ ఇస్తున్నాడు. దయచేసి చదవాలి. ఆ తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం. నా కుమారుడా, యేసు క్రీస్తు నందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. గట్టిగా చప్పట్లు కొడదాం. ఫస్ట్ అడ్వైస్ ఫ్రమ్ అపోస్టల్ పాల్. నీ జ్ఞానమును బట్టి నువ్వు బలవంతుడవు కావద్దు, నీ తెలివిని బట్టి నువ్వు బలవంతుడవు కావద్దు, నీ యొక్క టాలెంట్స్ని బట్టి నువ్వు బలవంతుడవు కావద్దు, నీ చరాస్తులను బట్టి స్థిరాస్తులను బట్టి నువ్వు బలవంతుడవు కావద్దు. కానీ నువ్వు దేనిని బట్టి నువ్వు బలవంతుడవు కావాలి అంటే క్రీస్తు నందున్న కృపచేత నువ్వు బలవంతుడవు కావాలి. గట్టిగా చప్పట్లు కొడదాం. ఎందుకంటే అపోస్తులుడైన పౌలుకి ఈస్నోఫీలియా. ఆయన ఎక్కడికి వెళ్ళినా అద్భుతాలు, స్వస్థతలు, సూచక్రియలు, మహత్కార్యాలు ప్రభు బహుబలంగా చేస్తూ ఉండేవాడు. కానీ ఒంటరిగా ఉన్నప్పుడు ఒక ఈస్నోఫీలియాతోని సఫర్ అవుతుండేవాడు, భయంకరంగా సఫర్ అవుతూ ఉండేవాడు. అయితే అపోస్తులైన పౌలు ఆ ప్రభువుని అడిగినాడు, ప్రభువా, ఎంతో మందికి స్వస్థతలు జరుగుతున్నాయి, అద్భుతాలు జరుగుతున్నాయి నేను ప్రార్థన ద్వారా, కానీ ఈ ఈస్నోఫీలియా, ఈ భయంకరమైన బలహీనత నుంచి నన్ను విడిపించవా, ఏదైనా చెయ్యవా అనేసి ప్రభువుని అడిగితే ప్రభు ఏమన్నాడంటే, నా కృప నీకు చాలును అన్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం.
ఎప్పుడైతే ఆ మాట అన్నాడో అపోస్తులుడైన పౌలు ఆ దేవుని కృప మీదనే ఆధారపడి మంచి పరిచర్య చేసినాడు. నా పరుగును కడముట్టించినాను, నా విశ్వాసమును కాపాడుకున్నాను. హల్లెలూయా. మంచి పోరాటము నేను పోరాడి తిని అని పౌలు అంటున్నాడు. కారణం ఏంటిదంటే తన శక్తి చేత బలము చేత కాదు, కానీ క్రీస్తునందున్న కృప చేత బలవంతుడై గొప్ప గొప్ప కార్యాలు ప్రభు అపోస్తులుల పౌలు ద్వారా చేసినాడు. ఆ కృప యొక్క బ్యూటీ అపోస్తులుడైన పౌలుకు తెలుసు. కాబట్టి యంగ్ ఏజ్ లో ఉన్న తన ప్రియకుమారుడైన తిమోతికి చెప్తున్నాడు, నా కుమారుడు ఆ తిమోతి, క్రీస్తు యేసు నందున్న కృప చేత నువ్వు బలవంతుడవు కావాలి. హల్లెలూయా. కాబట్టి ఈ కృప ఒక వ్యక్తిలో ఉంటే ఆ కృప ఏం చేస్తుందో దయచేసి చదవాలి. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 11-12 వచనాలు. ఎలాగనగా సమస్తమైన మనుషులకు రక్షణార్థమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతయు ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెనని. చాలు. హల్లెలూయా. చూడండి, ఈ కృపకున్న బ్యూటీ ఏంటిదంటే, మొదటిగా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కృప మనల్ని ఏ విధంగా కంట్రోల్ చేస్తుందంటే, మనము భక్తిహీనత ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించేటట్టు చేస్తుంది. గట్టిగా చప్పట్లు కొడదాం. ఎంతమందికి దేవుని కృప ఉన్న చేయి పైకెత్తండి. కృప ఒక వ్యక్తిలో ఉన్నది అంటే ఈ కృప చేసే పని ఏంటిది అంటే, భక్తిహీనత మనలో ఉండకుండా ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించేటట్టు మనల్ని కంట్రోల్ చేసేదే దేవుని యొక్క కృప. గట్టిగా చప్పట్లు కొడదాం. ఒకవేళ దోణి సముద్రం మీద పయనిస్తూ వెళ్తున్నప్పుడు, దోణి సముద్రం మీద ఉన్నప్పుడు అది సురక్షితంగా చేరుతుంది. ఆమేన్. కానీ దోణిలోకి సముద్రం వస్తే దోణి మునిగిపోతుంది. సార్వత్రిక సంఘము ఈ లోకమనే సముద్రం మీద పయనిస్తున్నది క్రీస్తు రాకడ నిమిత్తము. ఆమేన్. కానీ ఈ దినాలలో భయంకరమైన దుఃఖకరమైన వార్త ఏంటిదంటే, సంఘం అనే దోణిలోకి ఈ లోకం వచ్చేస్తున్నది. క్రమక్రమముగా ఈ పరిశుద్ధ సంఘము, దేవుడు కోరే సంఘము ఈ లోకములో కలిసిపోవటం మనం చూస్తున్నాం. ప్రభు మన నుండి ఎక్స్పెక్ట్ చేసేది ఒకటి, క్రైస్తవులలో కనబడేది ఒకటి. ఈ యొక్క కృప, దేవుని కృప ఏం చేస్తుంది అంటే, మనల్ని భక్తిహీనత నుండి మనల్ని మొదటిగా విడిపిస్తుంది. గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ భక్తిహీనత అంటే చెప్పాలి అంటే నామకార్థ క్రైస్తవ జీవితం, నామినల్ క్రిస్టియన్ లైఫ్, నామకార్థమైన క్రైస్తవ జీవితం. వన్ థింగ్ ఐ వాంట్ టు రిమైండ్ యు ఎవ్రీబడి, 3.5 సంవత్సరాలు యేసుక్రీస్తు ఈ భూమి మీద పరిచర్య చేసినప్పుడు దయ్యపు శక్తులు వచ్చి సాష్టాంగ నమస్కారం చేసి, నీవెవరో మాకు తెలుసు యేసయ్యా, నీవు దేవుని కుమారుడవు అనేసి దయ్యాలన్నాయి. కానీ 3.5 సంవత్సరాలు ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువుని మానసికమైన ఒత్తిళ్ళకి గురి చేసిన శక్తులు ఏంటిదంటే మతచార సంబంధమైన శక్తులు. పరిసయ్యులలో సద్దుకైలలో పనిచేసిన ఆత్మ, వీరిలో పనిచేసిన ఆత్మ ఏంటంటే భక్తిహీనత. ఉండవలసినంత భక్తి లేకపోవటమే భక్తిహీనత. ప్రభు ఆత్మ ఒకటి చెప్తే ఒకటి చెయ్యటమే భక్తిహీనత. ఏదో మందిరానికి వెళ్ళాలి, రావాలా, ఏదో ప్రార్థన చేసుకోవాలి, నాకు మందిరంలో మెంబర్షిప్ ఉన్నది, పెళ్లిల కోసము సమాధుల యొక్క కోసము వెళ్ళి ఆరాధించే అనేక క్రైస్తవులు ఉంటున్నారు ఈ దినాలల్లో. కానీ నా ప్రియ ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఆ సంఘము కోసము, ఆ ప్రజల కోసము పరిశుద్ధాత్మ దేవుడు
మిమ్మల్ని ఇక్కడికి నడిపించటంలే. ఆ సంఘము కోసము, ఆ ప్రజల కోసము, ఆ క్రైస్తవుల కోసం యేసుక్రీస్తు ప్రభు మధ్యాకాశంలో రావటంలే. యేసయ్యకి కావలసిన వారు భక్తి కలిగిన వారు కావాల. గట్టిగా చప్పట్లు కొడదాం. ఒకవేళ సంవత్సరాల తరబడి క్రైస్తవ జీవితంలో బ్రతుకుతూ మా తాతగారు ఒక మంచి దైవ సేవకుడు, ఐ కేమ్ ఫ్రమ్ ఏ క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్, ఐ హ్యావ్ 30-40 years క్రిస్టియన్ సీనియారిటీ, ఐఎమ్ ఎ చర్చ్ ఎల్డర్, నేను సంఘానికి ఒక పెద్దని అనే మత్తులో బ్రతుకుతున్నావేమో, ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ, నేను మిమ్మల్ని బ్రతిమిలాడుతున్నాను. ప్రభు అది నీ నుండి కోరటం లేదు నాన్న. నీవు ఆ విధంగానే నువ్వు బ్రతుకుతే ప్రభు రాకడలో నువ్వు ఎత్తబడలేవు. ఒకవేళ నామకార్థ క్రైస్తవ జీవితంలో బ్రతుకుతూ పేరుకి క్రైస్తవుడిగా బ్రతుకుతుంటే ప్లీజ్, ప్రభు నాలో నుంచి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాడు, ఆ తెగులు నుంచి మనం బయటికి వచ్చేసేయాలి. ఆ మత్తులో నుంచి బయటికి రా. నువ్వు సంపూర్ణుడుగా కావాలి. ఆమేన్. ఈ కృప ఒక వ్యక్తిలో పని చేస్తే ఈ భక్తిహీనత అనే స్పిరిట్ ని నీ కుటుంబంలోకి, నీ జీవితంలోకి రానివ్వకుండా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటది కృప. అంతేకాక ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించేటట్టు చేస్తుంది. గట్టిగా చప్పట్లు కొడదాం. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమును విసర్జించేటట్టు చేస్తుందండి కృప. సండే పీజీ కాలేజ్ లో కూర్చోబెట్టి మండే నేను ఒక థియేటర్ లో కూర్చోబెట్టదు ఈ కృప. సండే రోజు నన్ను పీజీ కాలేజ్ లో కూర్చోబెట్టి ఇంటికి వెళ్ళగానే సీరియల్ చూడటానికి నేను ప్రేరేపించదు ఈ కృప. సండే పీజీ కాలేజ్ లో కూర్చోబెట్టి మంచి దైవ వాక్కునిచ్చి ఉద్యోగంలో లంచాలు తీసుకోవటానికి నేను ప్రేరేపించదు ఈ కృప. మందిరంలో వాక్యం ద్వారా ఎదిగి నీ భార్యకి డివోర్స్ నోటీస్ పంపటానికి నేను ప్రేరేపించదు ఈ కృప. నీ భర్తకి లాయర్ నోటీస్ పంపటానికి ప్రేరేపించదు ఈ కృప. ఈ కృప ఏం చేస్తుందంటే భయంకరంగా మూర్ఖుడుగా ఉన్న నీ భర్తని క్షమించమంటది కృప. హల్లెలూయా. భయంకరంగా మూర్ఖతను కనపరుచుకుంటున్న నీ భార్యని క్షమించమంటది కృప. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. ఒక సాడిస్ట్ గా బిహేవ్ చేయటానికి నిన్ను ప్రేరేపించదు. కాలేజ్కి వెళ్ళినప్పుడు నీ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉన్నది బిడ్డ? మందిరానికి వచ్చి వాక్యం వింటున్నావు. యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు, నీ ఫ్రెండ్స్ మధ్యలో వెళ్ళినప్పుడు నీ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉన్నది? మందిరంలో వాక్యం విని నీ ఉద్యోగంలో వెళ్ళినప్పుడు నీ ఉద్యోగస్తులతో కలిసిపోతున్నావా? ఉద్యోగస్తులతో కలిసిపోయి అనవసరమైన జోక్స్ వేసుకుంటూ లోక సంబంధమైన మాటలు మాట్లాడుతూ కలిసిపోతున్నావా? నేను అడగటంలే, పరిశుద్ధాత్మ దేవుడు అడుగుతున్నాడు. గట్టిగా చెప్పట్లు కొట్ట. ఒకవేళ మందిరానికి వచ్చి వాక్యంలో ఎదిగి సినిమాలు చూసే అలవాటు ఉన్నదా నీకు? సీరియల్ చూసే అలవాటు ఉన్నదా నీకు? ప్లీజ్ ఐ రిక్వెస్ట్ యూ, నా రెండు చేతులు జోడించి మిమ్మల్ని బ్రతిమలాడుతున్నా. సడన్ గా పరిశుద్ధ యేసుక్రీస్తు ప్రభు వస్తే రాకడలో నువ్వు ఎత్తబడవు. జాగ్రత్త. నువ్వు మంచి క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగి ఒక మెయిన్ లైన్ చర్చ్ బిలీవర్ కావచ్చు, యు విల్ నాట్ ఎంటర్ ఇన్ టు ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. బీ కేర్ఫుల్. దిస్ ఇస్ ద ప్రాఫిటిక్ వర్డ్ గాడ్ ఈస్ గివింగ్ యూ. ఇది ప్రవచన వాక్యది, అంత్య దినముల యొక్క ప్రవచన వాక్యది. ఎందుకు నీ జీవితంలో అభివృద్ధి లేదు? కృప కలిగిన సొలొమోను జీవితంలో అభివృద్ధి ఉన్నది. గట్టిగా చప్పట్లు కొట్టండి. కృపను పొందుకున్న దావీదు అరణ్యంలో నుంచి సింహాసనం మీద కూర్చున్నాడు. ఆమేన్. కృప పొందిన పౌలు
నేను మంచి పోరాటం పోరాడుతుని, నా పరుగును కడముట్టించుతుని, నా విశ్వాసమును కాపాడుకుంటుని అన్నాడు. కృపను పొందుకున్న పౌలు, కృపను పొందుకున్న అనేకులు భూలోకాన్ని తల్ల క్రిందులుగా చేసినారు. ఆమేన్. కృపను పొందుకున్న ప్రతి ఒక్కరు ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ దైవ కార్యాలు జరిగినాయి. గట్టిగా చెప్పట్లు కదా. కానీ మందిరానికి వెళ్తూ బైబిల్ పట్టుకొని ముందుకు వెళ్తున్నా, కృపలో ఉన్నాను అనుకుంటున్నావు. ఎందుకు నీ జీవితంలో అభివృద్ధి లేదు? ఎందుకు ఫైనాన్షియల్ క్రైసిస్ లో నువ్వు చిక్కుకొనున్నావు? ఎందుకు నీ కుటుంబంలో బ్రేక్ డౌన్స్? ఎందుకు నీ కుటుంబంలో మానసికమైన ఒత్తిళ్ళు? నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన డెస్టినీకి, గమ్యానికి ఎందుకు చేరలేకపోతున్నావు? ఎన్నో చదువులు చదువుకోవాలనుకుంటున్నావు. ఫెయిల్యూర్స్, 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 ఓటమి, ఓటమి, ఓటమి. వై? బిజినెస్ స్టార్ట్ చేసినావు, బిజినెస్ లో ఫెయిల్యూర్. ఈ దేశం కాకపోతే ఆ దేశం అన్నావు, ఫెయిల్యూర్. ఈ కంపెనీ కాకపోతే ఆ కంపెనీ అన్నావు, ఫెయిల్యూర్. వై? యు ఆర్ నాట్ అండర్ ద మ్యాంటల్ ఆఫ్ గ్రేస్. నీవు కృప క్రింద లేవు బిడ్డ, లేవు. కాబట్టి ఇహలోక సంబంధమైన దురాశలకి, సులువులో చిక్కులలో పెట్టే పాఠపాలకి బానిసైపోతున్నా. ఒకవేళ ఈరోజు నీ వ్యక్తిగత జీవితంలో ఆ భయంకరమైన అలవాట్లు ఒకవేళ ఉంటే, ప్రభు ప్రేరేపిస్తున్నాడు, ఈరోజు నువ్వు ఒక క్రొత్త జీవితాన్ని ప్రారంభించు. గట్టిగా చెప్పట్లు కదా, గట్టిగా. నేను లాస్ట్ ఇయర్లో ఏప్రిల్ వచ్చాను స్టార్టింగ్లో. అప్పుడు నా దగ్గర 120 రూపీస్ ఉండే మమ్మీ. నేను 100 రూపీస్ వేసి వెళ్ళాను. 2-3 మంత్స్ తర్వాత 30,000 అప్పు తీర్చివేశాడు దేవుడు. మళ్ళీ బెల్లంపల్లిలో ఫాస్టింగ్ అప్పుడు వచ్చాను మమ్మీ. అప్పుడు 500 నేను పక్కకు పెట్టాను, కొద్ది కొద్దిగా జమ పెట్టి అక్కడ వేస్తే మా హస్బెండ్కి 1,500 మంత్లీ పెంచాడు మమ్మీ. మళ్ళీ డిసెంబర్ నెలలో వచ్చాము. అప్పుడు 1,500 ఇక్కడ స్పాన్సర్ చేసినప్పుడు మళ్ళీ ఫిబ్రవరి నెలలోనే 1,200 మంత్లీ పెంచాడు మమ్మీ. పోయినసారి క్రిస్మస్ రోజు, మొన్న క్రిస్మస్కి మీరు ఎవరైతే శ్రేష్ఠమైంది దేవుడికి కానుకగా వేస్తారో నేను చిట్టి మీద రాసిస్తాను, మీరు అది మళ్ళీ పొందుతారు అని అన్నదప్పుడు నా దగ్గర ఏమీ లేవు, ఒకే ఒక జత కమ్మలు ఉన్నాయండి. కమ్మలు తీసి పేపర్లో చుట్టి వేసేసానండి దాంట్లో కానుకల బాక్సులు. నాకు మళ్ళీ దేవుడు ఇగోండి కమ్మలు ఇచ్చాడు. అందుకని సాక్ష్యం చెప్పుకుందామని వచ్చానండి నేను. బెల్లంపల్లికి 51 రోజు ప్రార్థనకు వచ్చినప్పుడు మాకు 2 లక్షల అప్పు ఉండే. డాడీ అన్నాడు, బిడ్డ నువ్వు ఏడుస్తున్నావు, అప్పు ఉందని, దేవుడు నీ అప్పులు తీర్చేస్తాడు బిడ్డ అంటే, మేము అట్లనే మోకరించి ఏడ్చుకుంటూ ప్రార్థన చేసుకున్నప్పుడు తిరిగి వచ్చినాక 2 నెలలకు అప్పు తీర్చేసిండు మమ్మీ. తీర్చేస్తే మేము 5,000 ట్రాన్స్ఫర్ చేసినాము. 5,000 ట్రాన్స్ఫర్ చేస్తే నాకు తిరిగి దేవుడు 5 తులాల బంగారం ఇచ్చిండు మమ్మీ. నేను పోయిన సండే నేను మా భార్య ఇద్దరం వచ్చాం, పిల్లల్ని తీసుకుని రాలేదు. వచ్చి మేమిద్దరం అమ్మ వాళ్ళని కూర్చున్నాము. మా భార్య అన్నదే, అయ్యా మనం కూడా బ్రాహ్మిన్స్ ల్యాండ్కి ఇద్దాము, మన దగ్గర డబ్బులు ఉన్నాయి, వ్యాపారం ఏమో లేదు అన్నదే. ఏమన్నా ఇగో 250 రూపాయలు ఉన్నాయి, మరి నువ్వు ఇచ్చేసే అని వెళ్ళిపోయామండి. పొద్దున్న పిల్ల పైకి ఎక్కి 5వ ఫ్లోర్ ఎక్కిందంట. పిల్లలు ఆడుకుంటా పై నుంచి కింద పడిపోయింది మా పిల్ల. తీసుకుని హాస్పిటల్ గురికి వెళ్ళిపోయానండి. ఏమి కాలేదండి. చూడండి, బిడ్డ అంటే దేవునికి ఇవ్వటం ద్వారా ప్రమాదం నుంచి నా బిడ్డను తప్పించాడు అనే విషయాన్ని చెప్తున్నాడు. 5th ఫ్లోర్ నుండి పడిపోయిందంట. అద్భుతంగా ఏ అపాయం రాకుండా బిడ్డను కాపాడిన ఆ ప్రభుకే మహిమ కలుగును గాక. 50 రూపాయలు దేవుడికి ప్రామిస్ ల్యాండ్కి ఇచ్చాను సిస్టర్. ఆ 2వ రోజున నాకు 2,500 వచ్చింది సిస్టర్. పోయిన ఆదివారం కూడా ఒక 50 రూపాయలు విత్తాను సిస్టర్. ఆ 2వ రోజున నాకు 10,000 ఇచ్చాడు. దేవుడికి కృతజ్ఞతలు. చిన్న దాంట్లో వారు విత్తి మంచి విత్తనాన్ని చూస్తున్నారు. నువ్వు కూడా ప్రభుకి ధారాళంగా విత్తినప్పుడు ఎంతకంటే గొప్ప విత్తనం దేవుడు నీకు ఇస్తాడు. వెళుతాను. మనం లోకంలో నడిచినప్పుడు కానీ ఇంట్లో కూడా చేసే ప్రతి పనిలోనూ కూడా ఎట్లాంటి టెంప్టేషన్స్ వచ్చినా కూడా దేవుని శక్తి మన లోపల ఉన్న ఎడల వాటిని తొక్కుకొని మనల్ని దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడన్న వాక్యం చాలా బలంగా నేనైతే పొందుకున్నాను. యూత్ వాళ్ళది స్పెషల్లీ ఒక ఇన్స్పైరింగ్ మెసేజ్ ఉంది. ఎట్లా మాకు దేవుని కృప కావాలి, ఇంకా కృపతో ఎట్లా జీవించాలి, అది ఇవాళ మెసేజ్ ఉంది. ఫుల్ తాగబోతుంది, ఎప్పుడు ఫుల్ తాగినా నేను. నాకు ఎట్లా మార్చానంటే ఈ ఆయిల్ పెట్టిన రోజు మంచిగా నాకు తాగకుండా
అద్భుతం జరిగింది. నేను వచ్చిన సంది ఒక 30-35 మంది మార్పించిన. ఇటువంటి దేవుడు ఏడా చూడలేదు నేను. దేవుని ప్రత్యక్షతను ఎలాగూ పంచుకోవాలి, కుటుంబంలో ఎలా ఉండాలి అనేది ప్రత్యేకంగా ఈరోజు నేను వాక్యం విని దేవునామాన్ని గణించడానికి నన్ను నేను చాలా విషయాల్లో ఆత్మీయంగా బలపడడానికి ఈ దినం దేవుని సన్నిధికి వచ్చి మేలు పొంది నేను వెళ్తూ ఉన్నాను. ఎంతో సంతోషం అనిపిస్తుంది. టీవీలో ప్రోగ్రామ్ కూడా మేము మిస్ కాకుండా చూస్తాము. అమ్మగారు అయ్యగారు ప్రార్థన వల్ల మేము చాలా ఆసక్తిగా చూస్తాము. చాలా మంది దేవునిలోనికి రానికి ఇలా గొప్ప దైవజనులు ఉండడం చాలా అదృష్టము. ఈ అంచె దినాలలో బలమైన వాక్యం బ్రదర్ గారు మెసేజ్, అమ్మగారు వాక్యం ద్వారా చాలా మంది బలపడుతున్నారు, చాలా మంది స్వస్థతలు పొందుకుంటున్నారు. దేవునికి స్తోత్రం. నేను 7 సంవత్సరాలుగా త్రాగుతున్నాను. అయ్యగారు ప్రార్థన చేసిన తర్వాత నేను త్రాగుడి నుంచి విడుదల పొందాను. మా అన్న ఫుల్ తాగిపోతూ, మంచి తాగిపోతూ, నిద్రలేసి కానీ ఒకటే ముందు తాగేవాడు. ఒంగోలు సభలకి తీసుకుని వచ్చా. ఆ మరుసటి రోజు నుంచే పూర్తిగా ముందు మానేశాడు. క్రీస్తు ప్రేమ ధృవీకరించబడిన వారు, ఎన్నిక లేని వారు, యోగ్యత లేని వారిని అది ఆదరించి ఓదార్చి ఎత్తుకునే ప్రేమ అండి.